ఇవాళ మనం శ్రీమద్ భగవద్గీతలోని భక్తి యోగం ప్రారంభించబోతున్నాం. ఈ అధ్యాయం భగవద్గీత హృదయంలా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు భక్తి యొక్క అసలైన రూపాన్ని, మహిమని మనకు వివరిస్తారు. ముందుగా మనం మొదటి శ్లోకాన్ని విన్నాం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్లోకార్థం. అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తున్నాడు. ప్రభు, నీ భక్తులు నిన్ను ప్రేమతో నిరంతరం ధ్యానిస్తూ ఆరాధించేవారున్నారు. మరియు ఇంకొందరు నిన్ను రూపరహితమైన, నిరాకారమైన, అక్షర స్వరూపమైన పరమాత్మగా భావించి ధ్యానించేవారు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి ప్రభు, వీరిలో ఎవరు ముందుగా యోగంలో పరిపూర్ణులు అని భావిస్తారు? ఎవరి మార్గం ఉన్నతమైనది? అంటే సాధారణ భాషలో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ నీ యందు మనసు లగ్నం చేసి నీ సాకార రూపాన్ని శ్రద్ధతో కొలిచే భక్తులు ఉత్తములా, లేదా ఇంద్రియాలకు గోచరించని అవ్యక్తమైన పరబ్రహ్మమును ఉపాసించేవారు, నిరాకార భగవంతుని ఆరాధించేవారు ఉత్తములా? ఈ శ్లోకంలో అర్జునుడు ఒక సాధారణ మనిషి మనసులో ఉండే సందేహాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుడిని రూపంలో కొలవటం మంచిదా, లేక రూపరహిత పరమాత్మను ధ్యానించడం మంచిదా? అంటే భక్తి మార్గం మంచిదా, లేక జ్ఞాన మార్గం మంచిదా? ఈ ప్రశ్న ద్వారా అర్జునుడు మన మానవ అంతరంగాన్ని ప్రతిబింబిస్తున్నాడు. మనం ఎప్పుడో ఒకసారి ఈ రకంగా ఆలోచించి ఉండొచ్చు కదా, నేను దేవుణ్ణి ఎలా పూజించాలి, రూపంతోనా లేక రూపం లేకుండా? అర్జునుడి ఈ సందేహం నిజానికి మన అంతరంగంలోని ఆధ్యాత్మిక తపన. ఈ సందర్భంలో భగవాన్ శ్రీకృష్ణులు తర్వాతి శ్లోకాలలో భక్తి యొక్క మహిమను చెబుతారు. మనసు ప్రేమతో నిండిన భక్తుడు ఎలా అంతిమ సత్యాన్ని అందుకుంటాడో వివరిస్తారు.